ఏపీలో ఇసుక ధర పెరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో టన్ను ఇసుక 758 నుంచి 1076 రూపాయలకు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 318 రూపాయలు పెంచడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇసుక ఫ్రీ అన్నావు, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఇసుక 750 చేసావు. నెల రోజులు కూడా అవ్వలేదు, 1050 రూపాయలు చేసావు. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంకెంత పెంచుతావో మేము మరి అంచనా వేయలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు ఇసుకని ప్రజలకి ఫ్రీగా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశాడు. ఏ రోజు కూడా ఇసుక ఫ్రీగా అనేది ఇవ్వడం లేదు. కానీ ప్రస్తుతం అయితే 1076 రూపాయలకి ఇప్పుడు ఇసుక రేటు పెరిగింది. ఒక యూనిట్ అంటే మినిమము 5 టన్నులు ఉంటుంది. 5 టన్నులు 6000 రూపాయలకి లారీ వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ పరంగా ఏ విధంగా పేదవాడు చంద్రబాబు నాయుడు వల్ల లబ్ధి పొందుతాడో దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. ఏపీలో పెరిగిన ఇసుక ధరకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, చూస్తున్న ఏకంగా 318 రూపాయలు పెంచారు ఒకేసారి. దీనిపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుందని తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉంది ఇందుకు సంబంధించి? అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పిన కూటమి నేతలు మాటలు ఒట్టిదని తెలిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకసారి ఇసుక రేటుని పెంచారు. తర్వాత భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఇసుక పాయింట్ దగ్గర రెండోసారి కూడా ధరలు పెంచారు. దీనిపై స్థానికంగా ఉన్న ప్రజలు గాని కొనుగోలుదారులు గాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి రీచ్ లో 758 రూపాయలు టన్ను ఇసుక అమ్మేవారు. ఇప్పుడు అదనంగా మరొక 318 రూపాయలు పెంచారు. మొత్తంగా చూసుకున్నట్లయితే భీమిలి ఇసుక రీచ్ లో టన్ను ధర 1076 రూపాయలకి చేరడంతో ఇక్కడ ఉన్న వారంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఉచితంగా ఇసుక ఇస్తామని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉచితం అనే మాటను ఎత్తివేసి డబ్బులకు అమ్మడాన్ని వారంతా కూడా తప్పుపడుతున్నారు. డబ్బులకు అమ్ముతూ ఉచిత ఇసుక విధానం ప్రచారం చేసుకోవడానికి కూడా వారు తప్పుపడుతున్నారు. డబ్బులకు ఇసుకను అమ్ముతూ ఉచిత ఇసుక విధానం అని ప్రచారం చేసుకోవడం ఏంటని కూడా వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇసుకను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఉచిత ఇసుక విధానం లేదు, మేము డబ్బులకే ఇసుకను అమ్ముతున్నామని చెప్పినా సరే అమ్మాలి తప్పితే కానీ ఒక పక్క డబ్బులకు అమ్ముతూ మరో పక్క ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడం పట్ల కూడా వారు తప్పుపడుతున్నారు. నిన్న పెంచిన ఇసుక ధరలను నిరసిస్తూ స్థానికంగా ఉన్న కార్మికులు కానీ లేదంటే స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు కూడా భీమిలి ఇసుక రీచ్ దగ్గర నిరసన కూడా వ్యక్తం చేశారు. పెంచిన ధర వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని లారీ డ్రైవర్స్ యూనియన్ కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే తాము ఒక రేటుకు ఒప్పుకొని ఇసుకను తీసుకెళ్ళడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని ఉన్నపనంగా తమకు తెలియకుండా రేటును ఉన్నపనంగా 318 రూపాయలకి పెంచడం వల్ల తమకు కొనుగోలుదారులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు లారీ డ్రైవర్లు యూనియన్ కి మధ్య వివాదం తలెత్తే పరిస్థితి కూడా నెలకొందని, కాబట్టి ఏదైతే పెంచిన ధర ఉందో ఆ పెంచిన ధరను తగ్గించాలి, ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని కూడా వారు అంతా డిమాండ్ చేస్తున్నారు. అనుసరి రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.